శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతైనా దేవునికి వందనస్తులనే ఉన్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అన్నకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా నేను లాస్ట్ ఇయర్ అండ్ టైంలో నేను జాబ్ చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల నా విజయవాడ ప్రయాణాలు కొంత ఎఫెక్ట్ అయినాయి. అంటే ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు వచ్చేవాడిని కానీ రావటానికి కొంత అనుకూలత లేని పరిస్థితి. అంటే అదేవిధంగా అక్క వాళ్ళు, వాళ్ళ కుటుంబం, మరి అమ్మ వాళ్ళు కూడా బెంగళూరులో ఉండటాన్ని బట్టి కూడా ఇంకా అంటే చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 9 months తర్వాత మళ్ళీ బెంగళూరు రావడం జరిగింది. నేను విజయవాడ నుంచి వెళ్ళాక ఇదే ఫస్ట్ టైం ఇన్ని నెలలు విజయవాడకి రాకుండా ఉండడం అనేది. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మేము మా కుటుంబం మరి అక్కడ బెంగళూరులో, అదేవిధంగా మా పేరెంట్స్ అందరం కూడా క్షేమంగా ఉన్నాము. మీ అందరి ప్రార్థనలను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా 2017 ఆ ఇయర్ నుంచి కూడా కొంత జాబ్లో గ్రోత్ లేనటువంటి పరిస్థితి, అంటే ఇబ్బంది అనను కానీ కొంత కెరీర్లో గ్రోత్ లేనటువంటి పరిస్థితి. 2 రకాలుగా అంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేర్చుకోవడానికి, అదేవిధంగా లెర్నింగ్ 2 కూడా కొంత స్టాగ్నెంట్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఒక 5-6 years నేను అక్కడే ఉన్నాను. వేరే 2000 మంది ఉండేటువంటి ఆఫీసు, అంటే ఎవరిని తీసేయలేదు కానీ వాళ్ళే ఈ పరిస్థితిని బట్టి మానేస్తూ నేను చేంజ్ చేసే టైంకి 600 మందే ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఇంకా వేరు జాబులు చూసుకొని అలా వెళ్ళిపోతా జరుగుతూ ఉంది. అంటే పొమ్మని లేక పొగబెట్టడం అంటారు కదా, వాళ్ళు ఏమనరు, వెళ్ళిపోమని ఏమనరు, మనమే చూసుకోవాల్సిన పరిస్థితి టైప్ ఉంటుంది అనమాట. అయితే ఆ సమయంలో కూడా నేను ఒక 6 years 7 years ఉన్నా, నాకేమీ ఇబ్బంది కానీ కొదువు కానీ ఎప్పుడు జరగలేదు. అంటే ఈవెన్ రేటింగ్లు ఇస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా నాకు మంచి రేటింగ్లుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక మేనేజరు అలా పై పొజిషన్లో ఉన్నప్పుడు మంచి రేటింగ్స్ ఇవ్వడం అనేది జరగదు, అది అందరికీ తెలిసి ఉంటుందో లేదో. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఆ దేవుడు సహాయం చేశాడు అటువంటి పరిస్థితుల్లో కూడా. అయితే అందరూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మా ఫ్రెండ్స్, మా కలీగ్స్, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు కలిసి చేస్తున్న వాళ్ళందరూ వెళ్తూ ఉంటున్న టైంలో నేను మాత్రం నేను ప్రయత్నం కూడా చేసేవాడిని కాదు. అంటే వెళ్దామన్న ప్రయత్నం కూడా చేసేవాడిని కాదు. ఎందుకంటే పరిస్థితి ఇలాగున్నా అనుకూలంగానే నాకేమి ఇబ్బంది ఏం కలగట్లేదు కదా అనే దాంట్లోనే ఉండేవాడిని. మరి ఎందుకో కానీ లాస్ట్ ఇయర్ బిగినింగ్లో మాకు తెలిసిన వాళ్ళే పిలిచి అదే రమ్మని అడగడం జరిగింది వేరే జాబ్కి. ఆ సమయంలో కూడా నేను చాలా ఆలోచించి అన్న వాళ్ళతో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకొని ఆ జాబ్ చేంజ్ చేయడం జరిగింది. ఇట్లా అనుకూలం లేని పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా వెళ్ళడమే జరిగింది. ఏంటంటే నా మట్టుకు నేనేమనుకున్నా అంటే అది నేను ప్రయత్నం చేయలేదు కదా అని నేను అనుకున్నా. అంటే నేను చేంజ్ చేయాలని నా సొంతగా నేనేమీ సెర్చ్ చేయలేదు కదా, అదే వచ్చింది. ఏమో మరి ఇంకా అంటే దేవుని చిత్తము ఏమై ఉందో అంటే అలా అనిపించింది. అయితే కొత్త జాబ్లో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను ఊహించినంత ఇబ్బంది ఏమీ లేదు. పరిచర్యకి ప్రాముఖ్యంగా ఆదివారం కానీ మరి నియామక కూడికలకు కానీ క్రమంగా అటెండ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అయితే వ్యక్తిగతంగా కొంత సమయం మాత్రం ఇంపాక్ట్ అవుతూ ఉంది. అంటే నా వ్యక్తిగతంగా వాక్య ధ్యానం కానీ ప్రార్థన సమయం కానీ కొంత ఇంపాక్ట్ అవుతూ ఉంది. అయితే ఆ విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నేను దూరంగా ఉన్నప్పటికీ మీరందరూ మా కుటుంబం కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారని మా యొక్క పరిస్థితి మీకు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఉందో అటువంటి కంఫర్ట్
అటువంటి సౌకర్యం ఈ యొక్క ఉద్యోగంలో కూడా ఉండలాగున దేవుడు అనుగ్రహించలాగున ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమ్మ నాన్న యొక్క ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. వృద్ధాప్యాన్ని బట్టి బలహీనతలు ఉంటా ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుని కృపలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. వారి కొరకు కూడా మరి ప్రయాణాలు, నాకు ప్రయాణం తగ్గింది కానీ వాళ్ళకి ప్రయాణం పెరిగింది. సో నా బదులు వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. దానిలో కూడా దేవుడు సహాయం చేయలాగున మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అయితే మన ముందున్న సమయంలో ఆ చిన్న వచన భాగాల్ని మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం. ఈరోజు 2 పాటల్లో కూడా ఆ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదా, యేసు ప్రేమ అని ఒకటి మనం పాడుకున్నాం. అంతకుముందు కూడా ఫస్ట్ పాటలో కూడా స్తుతులు స్తోత్రములు అని దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటానే మనం పాట పాడుకున్నాము. అయితే ఈ సమయంలో వాస్తవంగా నేను సిద్ధపడినది కూడా ఆ దేవుని యొక్క ప్రేమను గురించే. ఒక వచనాన్ని చదువుకుందాం, చూడండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 22:35 నుంచి, అంటే ఈ వచన భాగం వేరే వార్తలో కూడా చూస్తాము. అయితే చూడండి, ఇక్కడ 22:35 నుంచి 40 వచన భాగాల్లో ఉన్నప్పుడు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం 2 ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాం. ఒకటేమో నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి నమ్ముకొని ఇలా విశ్వాసంలో కొనసాగుతున్న మనందరం మనల్ని మనం ఒకసారి మనం నిజంగా అలాగే ప్రేమిస్తున్నామా అని అంటే మనం ప్రేమిస్తున్నామనే అనుకుంటాం వాస్తవంగా. అంటే అందుకే కదా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఆ దేవుణ్ణి ప్రేమించే కదా. మనం ఏదైనా చేస్తున్నా ఏమున్నా సరే కూడా ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకుంటూ ఉంటాము. అయితే నేను దీని గురించి మనం నిజంగా ప్రేమిస్తున్నామా, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అన్న విషయం గురించి కొంత ఎక్కువగా దాని గురించి ఆలోచన చేసినప్పుడు మనము అంటే వేరొక కోణంలో, అంటే మనం ప్రేమిస్తున్నాము అని అనుకుంటా చేయలేనటువంటి ప్రేమించినటువంటి సందర్భాలు అంటే మనం అనుకుంటానే ఉంటాం. అంటే నేను వాస్తవంగా మనం మన పర్సనల్ లైఫ్లో కూడా ఇళ్ళల్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళని మనం బాగానే, అంటే మన ఇంట్లో పిల్లలను లేదంటే భార్యనో లేదంటే భార్య భర్తనో వీళ్ళందరినీ ప్రేమిస్తున్నారనే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ వాస్తవంగా ఆపోజిట్ పర్సన్ అడిగినప్పుడు అంటే ఇప్పుడు నేను మా అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నానని నేను వాడిని అడిగితే అప్పుడు అర్థమైంది నిజంగా నేను అంటే వాడు ఒక లిస్ట్ చెప్తాడు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు అన్నట్టుగా. అంటే వాస్తవంగా వాళ్ళ కోణంలో, ఎదుటి వాళ్ళ కోణంలో మనం చూసినప్పుడే నిజంగా మనం ప్రేమిస్తున్నామో లేదా అనేది మనకి అర్థం. అంటే దేవుని విషయంలో కూడా అంతే అండి. మనము ప్రేమిస్తున్నాము అంటే అది దేవుని దృష్టికి అది నిజంగా ప్రేమగా ఉందా, లేదంటే మన మట్టుకు మనమే ప్రేమిస్తున్నాము అనుకుంటున్నామా అన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు ఒక మూడు విషయాలు లేదంటే 3 సందర్భాలు నాకు అనిపించింది. అంటే మిస్ అయిపోయేటువంటిది, అంటే మనం ప్రేమిస్తున్నాము అని అనుకొని ప్రేమించకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు. అలాంటి ఒక 3 ఒకటి నేను రాసుకున్నాను. వాటిని గురించి ఆలోచన చేద్దాం. అదేవిధంగా బైబిల్లో ఆ విధంగా అనుకున్న అటువంటి కొంతమంది వ్యక్తులని గురించి కూడా వాళ్ళు ఏ విధంగా అది మిస్ అయ్యారనేది కూడా ఆలోచించేద్దాం. దెన్ ఆ తర్వాత అది ఏ విధంగా మనము
అధిగమించగలం. అంటే దాన్ని ఏ విధంగా మనం చేయకుండా అటువంటి పరిస్థితుల్ని మనం తప్పించుకొని నిజంగా దేవుడు కోరుకున్నట్లుగా మనం ఏ విధంగా ఆయన్ని ప్రేమించగలం అనే విషయాలు ఒక 2-3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే నాకేమనిపించిందంటే ఫస్ట్ది మనం అనుకున్నది మనం ఒకటి అనుకుంటాము, అది చేసి మనం ప్రేమించాము అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. నాకు ఒకటి ఉంటుంది, అంటే ఇది పలానా వాళ్ళకి ఇది చేస్తే నేను ఆయన బాగా ప్రేమించినట్లు అని అనుకుని అది చేసి నేను ప్రేమించాను అనుకుంటూ ఉంటాను. ఇంకొక పరిస్థితి ఏముంటుందంటే మనకి ఇష్టమైంది, అంటే నాకు ఇష్టమైంది చేసి నాకు ఒకలాగా ఉండడం ఇష్టము, అలాగా ఎదుటి వాళ్ళకి చేసి నేను వాళ్ళని లేదంటే నేను ఆశపడింది అనుకోవచ్చు, నేను ఆశపడిన దాన్ని ఎదుటి వాళ్ళ కోసం చేసి ఎదుటి వాళ్ళకి చేసి నేను వాళ్ళని ప్రేమించాను అని అనుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ ఆపోజిట్లో కనుక ఆలోచిస్తే నేను అనుకున్నది చేసినప్పుడు నేను అనుకున్నది చేసి ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నానంటే యాక్చువల్గా వాళ్ళు అనుకుంటున్నారా లేదా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఇష్టపడింది చేసి నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటే యాక్చువల్గా వాళ్ళు దాన్ని వాళ్ళకి అది ఇష్టమా లేదా అనేది కూడా ఎదుటి వాళ్ళకి అంటే దేవునికి అది ఇష్టమా లేదా అనేది కూడా అది అవసరమైంది. అదేవిధంగా నాకు అనుకూలమైంది చేసి అంటే నా కంఫర్ట్లో నేను చేయగలిగిన వరకు చేసి నేను ప్రేమించాను అని అనుకుంటే వాస్తవంగా అది అసలు వాళ్ళకి అవసరమా లేదా అనే దాని మీద కూడా మన ప్రేమ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని చూద్దాం, చూడండి. మనకు చాలా ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాము. మొదటిగా మనం అలాంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో అలాంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయం చూద్దాం. ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథం 13:8 నుంచి 14 వరకు ఉన్న వచనాలు మనం చూద్దాం. సమూయేలు చెప్పినట్టు ఇది కాదు 15th 9లో 15వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే అక్కడ ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అక్కడ సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అక్కడ ఆ దేవుడు వాస్తవంగా సౌలుకి ఏం చెప్తాడంటే మొత్తాన్ని అక్కడ ఏమీ ఉంచకుండా అన్నీ నిర్మూలన చేయమని ఆజ్ఞ ఉంటే తను ఏం చేస్తాడు? అన్నిటినీ చంపేస్తాడంటే అన్నీ చంపుతాడు. అయితే కొన్ని ఏం చేస్తాడు? కొన్నిటిని సౌలు గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను నిర్మూలన చేసిన. అంటే చెప్పిన ఆజ్ఞని పూర్తిగా పాటించకుండా తను అంటే వాస్తవంగా తను ఎందుకు చేశాడు దాన్ని? వాస్తవంగా ఎందుకు ఉంచాడు? దేవునికి బలి ఇవ్వడానికే దేవునికి ఉంచాడు. అంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞ తెలియని వాళ్ళకి అంటే ఆ విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ తెలియకపోతే అతను చేసింది తప్పుగా ఉంటుందా కరెక్ట్గానే ఉంటుందా? అంటే కరెక్ట్గానే ఉంటుంది. తను ఏం చేశాడు? తను మంచి వాటిని ఉంచి ఏం చేశాడు? గొర్రెలని వాటిని దేవునికి బలిగా అర్పించడానికి ఉంచినట్లుగా ఉంటుంది. తను కూడా ఏమనుకుంటా ఉంటుంటే నేను ఇది దేవుడి కోసమే కదా నేను ఉంచింది, ఏమి నా కోసం కాదు కదా, అవి కూడా మంచిగా ఉంచాను కదా, అంటే మంచి గొర్రెలను మంచి ఎడ్లనే ఉంచాను కదా అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి? వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు చెప్పింది అతను చేయలేదు. దేవుడు చెప్పింది చేయలేదు. కానీ తనకి అనిపించింది తను చేశాడు. తను అనిపించింది తను చేసి తను ఏమనుకుంటా ఉన్నాడంటే అది మంచిదే అనుకుంటా ఉన్నాడు. తను చేశాననే తను ప్రేమించాను తను చేశాననే అనుకుంటా ఉన్నాడు. చాలాసార్లు ప్రియులారా మన జీవితాల్లో కూడా మనకి నచ్చింది లేదంటే మనకి అనుకున్నది మనం చేసి మనం ఏమనుకుంటా ఉంటామంటే దేవుడికి ఇష్టమైందే చేశాము అనుకొని భ్రమపడేటువంటి లేదంటే పొరపాటు జరిగేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం.
అదేవిధంగా ఇంకొక సందర్భాన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఇష్టమైంది లేదంటే మనం ఆశపడింది చేసేసి అది దేవుని చిత్తము అన్నట్లుగా మనం అనుకోవడం మరొక లేదంటే అది దేవుని చిత్తము దేవునికి ఇష్టమైంది అని అనుకోవడం కూడా అది ఒక పొరపాటుగా మనం చూస్తూ ఉంటాం. గమనిద్దాం. ఇక్కడ సంఖ్యాకాండంలో అటువంటి సందర్భాన్ని మనం ఒకటి చూస్తాం కదా. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం. అక్కడ కూడా వాస్తవంగా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రవచించమని అడిగినప్పుడు అది దేవుని చిత్తం కాకపోయినప్పటికీ కూడా బాలాం అక్కడికి వెళ్ళి అది ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 22వ అధ్యాయంలో 24వ వచనంలో మనం దాన్ని మనం చూస్తాం. 24-31 వచనాల్లో మనం దాన్ని గమనిస్తాం. చూడండి. యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టెను. అలా చూస్తూ ఉంటే యెహోవా దూత ఈ 31వ వచనంలో కనుక మనం చూస్తే అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొనిన త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతలు అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేసిను. అంటే ఈ సందర్భాలని మనం డీటెయిల్గా మనం చూడలేదు, కానీ అందరికీ పరిచయం ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా వాస్తవంగా తను ఈ బిలాము ప్రవక్త ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు చెప్పని దాన్ని తను ప్రవచించడానికి ప్రయత్నం చేసినట్లుగా ఆ సమయంలో దేవుడు అడ్డగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు జరిగిందంటే వాస్తవంగా అది దేవుడికి ఇష్టమా అంటే అది దేవునికి ఇష్టమైంది కాదు, కానీ తను ఆశపడి తను దేవుని చిత్తానికి విరుద్ధంగా అది చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఇంకొకటి మనం కొత్త నిబంధన అపొస్తలుల కార్యాల్లో కూడా మనం అననీయ సప్పీరా వాళ్ళ జీవితాల్లో మనం ఇంకొకటి కూడా చూస్తూ ఉంటాం. అక్కడ అదొక్క వచనాన్ని చదువుదాం. చూడండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనంలో మనం దాన్ని చూస్తాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ ఏం చూస్తూ ఉంటామంటే తనకి అనుకూలమైంది చేసి తను ఏమనుకుంటా ఉన్నాడంటే తను దేవునికి యాక్చువల్గా మొత్తం ఇచ్చాను అన్నట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వీళ్ళందరూ కూడా మనం చూసిన 3 ఉదాహరణలలో ఉన్న ముగ్గురు కూడా వాళ్ళందరూ కూడా బయటికి ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళుగానే ఉన్నారు. వాస్తవం వాళ్ళు చేస్తున్న పని కూడా ఎలాగుందంటే దేవుని పని, దేవునికి ఇష్టమైన పని చేస్తున్నట్లుగానే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం అనాలోచితంగా అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఎవరు చూడలేదని అన్నా తెలిసి తెలియక 2 విధాలుగా కూడా ఇటువంటి పొరపాటు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే మనం అనుకున్నది చేసేసి సౌలులాగా అది దేవునికి ఇష్టమైందే అని అనుకోవడం ఒక పొరపాటు, లేదంటే నాకు ఇష్టమైంది చేసేసి అది దేవునికి ఇష్టమైందే అని అనుకోవడం పొరపాటు. మరి అదేవిధంగా నాకు అనుకూలంగా ఉన్నంత చేసి దాని నుంచి వాస్తవంగా ఇక్కడ అననీయ సప్పీరాల విషయం అయితే వాళ్ళు చేసింది కొంచెం, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ఎక్కువ. అంటే వాళ్ళు కొంచెం అసలు చేయలేదంటే వాళ్ళు చేశారు, అమ్మారా అంటే అమ్మారు, ఇచ్చారా అంటే ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే చేశారు, కానీ ఎక్కువ అంటే నేనే మొత్తం బయట వాళ్ళకి ఎలా కనపడాలన్నట్టుగా చేస్తూ ఉన్నారు. అది ఎక్కువగా అంతా ఇచ్చినట్లుగా ఉండాలి అన్నట్లుగా వాళ్ళు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాస్తవంగా దేవుని దృష్టిలో దేవుని కోణంలో కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ మొదటి వచనంలో మనం ఏం చూసామంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ప్రేమించాలి అన్న విషయం మనం చూసినప్పుడు అసలు దేవుడు దాని గురించి ఏమి అంటా ఉన్నాడంటే చాలా చాలా స్పష్టంగా చాలా సింపుల్గా దానికి సమాధానం చెప్పినట్లుగా మనం యోహాను రాసిన సువార్తలో కానీ యోహాను రాసిన పత్రికల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఒక మాట చదువుదాం. చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వాళ్ళే, చూడండి 14:15
గైకొందురు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు, అంటే ఈ మాట దేవుడే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం నిజంగా మనం ప్రేమిస్తున్నాము అంటే అది ఏ విధంగా అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటేనే కానీ నేను ఇష్టపడిందో, నాకు అనుకూలంగా ఉందో, నాకు అనిపించిందో చేయడం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అపోస్తలుడైన యోహాను కూడా తన పత్రికలో ఇదే మాట, అంటే ఇక్కడ యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినట్టుగా చూస్తాము. ఇదే మాటని యోహాను గారు కూడా తన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూస్తే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని. అయితే మనము ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క సమస్య అంటే లేదంటే ప్రాబ్లం, మనం దేవుణ్ణి నిజంగానే ప్రేమిస్తున్నామా, ఆయనకి ఇష్టానుసారంగానే చేస్తున్నామా అనే దానికి ఒక దేవుడే చెప్పినటువంటి ఒక సమాధానం ఏంటంటే, నా ఆజ్ఞలను గైకొనడమే నన్ను ప్రేమించడం అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి దీన్ని మనం అనుకున్నటువంటి ఈ 3 సందర్భాలని, అంటే వాటిని మనం ఏ విధంగా అధిగమించగలము అని అంటే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కండిషన్, నా ఆజ్ఞలు గైకొనుటయే నన్ను ప్రేమించడం అన్న మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, మనం అనుకున్నది కానీ, ఇక్కడ నేను ఈ విధంగా రాసుకున్నా, నేను అనుకున్నది కాదు కానీ ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనుటాను. మరి ఆయన ఆజ్ఞలు మనకి ఎక్కడ తెలుస్తాయి, మనకు ఎలా అర్థమవుతుంది, మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం వాక్యాన్ని ధ్యానించకుండా ఆయన ఆజ్ఞలు తెలుసుకోలేము, ఆయన ఆజ్ఞలు తెలుసుకోకుండా ఆయన్ని ప్రేమించలేము. ఈ 2 చేయకుండా నేను ఇంకా ప్రేమిస్తున్నానే అని అనుకుంటే అది వాస్తవంగా ఏం జరుగుతూ ఉందంటే, నాకు అనిపించింది నేను చేస్తూ ఉన్నాను కానీ నిజంగా అది దేవుడు అడిగిందా అంటే అయ్యుండొచ్చు, అయ్యుండక పోవచ్చు. అది ఎప్పుడు వ్యాలిడేట్ అంటే, అది ఎప్పుడు రుజువు అవుతుంది అంటే, మనం నిజంగా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు మనకి అర్థమవుతూ ఉంటాయి. దేవుని ఆజ్ఞలు అర్థమవుతూ ఉన్నప్పుడు ఎవరైతే నిజంగా ప్రేమించాలి అన్న ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆశ ఉండి కూడా వాక్యాన్ని చదవకుండా అలా ఉన్నవాళ్ళు పొరపాటు పడేటువంటి, దేవుని ప్రేమించాలన్న ఆశ ఉంటుంది కానీ వాక్యాన్ని చదవని పరిస్థితి ఉందనుకోండి, వాళ్ళకి ఆజ్ఞలు తెలియక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, తెలియక ఒకవేళ మనమే చదవకపోతూ ఉంటే మనకు నిజంగా ఆశ ఉన్నా మనం ఏం చేస్తూ ఉంటాము, మన కంటికి, మన ఆలోచనలకి, మన జ్ఞానానికి ఏది మంచిది అనిపిస్తూ ఉంటుందో అది చేసి మనం దేవునికి ఈరోజు ఇష్టడుగా ఉన్నాను, లేదని దేవుణ్ణి ఈరోజు ప్రేమించాను అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే వాస్తవంగా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అనుదినము చదివేవారిగా, దానిలో నుంచి ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు, వాటిని మనం తెలుసుకునేవారిగా, దానికి తగ్గట్టుగా దానికి విధేయత చూపి వాటిని గైకొంటూ మనం ఎప్పుడైతే మనం చేసేటువంటి పనులు ఉంటాయో అవి దేవునికి ఇష్టమైన, అది వాక్యములో మనం చదివింది కూడా అదే, ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వారే నన్ను ప్రేమించినట్లు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు భూలోకంలో ఉన్నప్పుడు. అపోస్తలుడైన యోహాను తన పత్రికలో కూడా తను చాలా ఒక రిఫరెన్స్ మనం చదివాం కానీ చాలా సందర్భాల్లో ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అదేవిధంగా 2వ సందర్భం మనం ఏమి అనుకున్నామంటే, ఆశ, మనము ఆశ లేదంటే మనం ఇష్టమైంది చేసి మనం దేవుణ్ణి ప్రేమించాము అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా మనము ఆశపడింది చేయడం కాదు కానీ దేవుడు అనుగ్రహించిందే మనం చేయవలసిన వారు. అంటే నా ఉద్దేశం, అంటే నేను ఈ విధంగా దాన్ని ఆలోచన లేదంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు అప్పగించబడిన దాన్ని నేను చేసి దేవుని చిత్తాన్ని చేసిన వాడిని అవుతా కానీ నాకు ఇష్టమైంది చేసి కాదు. అంటే ఇప్పుడు నాకు మేబీ ఒక సహోదరుడితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసేటువంటి వరం ఉందనుకోండి, దాన్ని విడిచిపెట్టేసి నేను నిలబడి, అంటే కానీ నా ఇష్టం వేరేదేదో ఉంది, నేనేదో నిలబడి పాటలు పాడాలనో లేదంటే నిలబడి వాక్యం చెప్పాలనో ఇటువంటి ఆశ ఉంది, నేను అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనుకోండి, వాస్తవంగా నాకు ఇచ్చినది ఏంటి అంటే, నాకు అనుగ్రహించబడింది ఒకటైతే నేను ఆశపడేది ఇంకొకటి. మరి అది చేసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఉన్నాను అని అనుకుంటే అది కూడా మనం, అంటే ఇందాక బిలాము విషయంలో కూడా వాస్తవంగా అది బిలాముకి దేవుడు ఇచ్చిన మాటలు కాదు, కానీ తను ఏం చేశాడు, తనకి దేవుడు ఇచ్చినట్లుగా
తను చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన మన కీర్తనల్లో కూడా పరిచర్య పలు విధములు అన్న పాటలో మనం ఏం చూస్తూ ఉంటామంటే, నీకు అప్పగించబడింది ఏంటో నువ్వు తెలుసుకో అన్నట్లుగా చూస్తాం. మనకి ఇవ్వబడిన వరము లేదంటే మనకు అప్పగించబడింది, మనకు అనుగ్రహించబడింది, మనకు తెలియకుండా మన ఇష్టపడింది, అంటే ఇలాగుంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అనుకొని దాన్ని చేస్తూ ఉంటే దానివల్ల చేటే ఉంటుంది కానీ మేలు. అంటే ఇప్పుడు నాకు పాటలు వరం లేకుండా నేను నిలబడి పాడితే అది రెండు రకాలుగా నాకు వ్యక్తిగతంగా నాకు అదేం మేలు కాదు. నాకు రాదు కాబట్టి నేను నిలబడి పాడడం వల్ల వినే వాళ్ళకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఈ విషయాల్లో మన ఆశలు కాదు కానీ మనం అంటే లోకంలో మరి అందరూ ఫ్రంట్లో అంటే ముందే నిలబడి చేయాలి, ముందు నిలబడి పరిచయం చేయాలి అన్న ఆశ చాలామంది మనం చూస్తూ ఉంటాం. అయితే అది దేవుడు నిజంగా మనకి అనుగ్రహిస్తే ఖచ్చితంగా దాన్ని మనం సాధన చేయాలి, దానిలో మనం దానికోసం మనం ప్రయాసపడాలి. అయితే మనకి దేవుడు అనుగ్రహించిన వరం ఇంకా వేరే ఏదైనా అయి ఉంటే కనుక మనం దాని కొరకు సాధన చేయాలి, అంటే దాన్ని మనం తెలుసుకోవాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరొక వచనం చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రికలో దీన్ని మనం చూస్తూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అక్కడ అపోస్తలుడైన పౌలు చాలా వరాల గురించి మాట్లాడుతూ రాసినట్లు 12:6-8లో అక్కడ ఏమని ఉంటుందంటే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఇక్కడ మనం పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటామంటే, దేవుడు వివిధ వరాలు లేదంటే పరిచర్యలు మనకి ఉన్నట్లుగా దానికి కావలసినటువంటి తలాంతులు దేవుడు అనుగ్రహించేవాడుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ విషయాల్లో మన బాధ్యత ఏంటంటే, మనకి అనుగ్రహింపబడింది ఏంటి అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారుగా, దాని కొరకు మనం ప్రార్థించి దాన్ని మనం తెలుసుకొని దానిలో కనుక మనం ప్రయాస లేదంటే దానిలో మనం సాధన చేస్తే ఖచ్చితంగా అది వ్యక్తిగతంగా మనకి, అదేవిధంగా సంఘానికి లేదంటే దేవునికి కూడా అది మహిమకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అయితే మొదటిగా మనం అనుకున్నది కాదు కానీ ఆయన ఆజ్ఞలు ఏంటో మనం తెలుసుకోవాలి. అది మనము వాక్యాన్ని చదవడం వల్ల మనకి అర్థమవుతుంది. అదేవిధంగా నాకు నచ్చింది లేదంటే నేను ఆశపడింది కాదు కానీ నాకు అనుగ్రహించబడింది ఏంటో నేను తెలుసుకోవాలి. అది మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి నిరీక్షించడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న దాంట్లో మనం సాధన చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఇంకొక వచనం మనం చదువుకున్నాక అనుకూలమైంది కాదు కానీ అవసరమైంది చెయ్యాలి అన్నట్లుగా మనం అక్కడ చాలాసార్లు మనం ఒక సర్కిల్ గీసుకొని దానిలోనే మనం చేసి అదే మనం బాగా చేసామని మనం అనుకుంటూ ఉంటాం. అంటే సంతృప్తి దాంట్లోనే మనం సంతృప్తి పడుతూ ఉంటాము. అయితే అది ప్రతిసారి సరిపోకపోవచ్చు. అంటే అది అవసరమైనంత మట్టుకు అది చేయలేకపోవచ్చు. నా మట్టుకు నేను సంతృప్తి పడతానేమో కానీ అక్కడ అవసరతను కనుక మనం ఆలోచన చేసి అది దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసి ఉండకపోవచ్చు. ఆ విషయంలో కూడా మనము అంటే దీని గురించి నేను ఏమనుకున్నా అంటే, దీని కొరకు మనం కొంత అవసరమైనంత చేయాలి అంటే దీని కొరకు మనం కొంత సాక్రిఫైస్, మనం కొంత త్యాగం కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఆ సర్కిల్ మనం గీసుకున్నటువంటి ఆ గీతలో నుంచి ఒక్కొక్కసారి బయటికి వచ్చి కూడా మనము కొంత చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత మనం ఉంచుకుందాము, ఇంత ఇద్దాము అనుకున్నారు. కానీ వాస్తవంగా అంతవరకు బాగానే ఉంది కానీ మొత్తం ఇచ్చాము అని వాళ్ళు ప్రాజెక్ట్ అంటే చూపించాలి అని అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నా ఉద్దేశం మనం చేసేది కొంచెము అంతా నేనే చేశాను అనుకోవడం, అంటే నా పరిధిలోనే నేను చేసి అంతా నేను చేశాను అనుకోవడం మనం పొరపాటు పడిన వాళ్ళం అంటే అవుతాము. అయితే మరి అంతా కాదు, మనం కొంత స్ట్రెస్ చేసి అంటే మనం కొంత ఆ పరిధి నుంచి కొంత బయటికి వచ్చి కూడా మనం కొంత సహాయం చేయాలి అన్నట్టు. లేదంటే సహాయం అంటే నా ఉద్దేశం మనం చేసేటువంటి ఏ పరిచర్య అయినా దానిలో ఎప్పటికప్పుడు మనం దాన్ని పెద్దది అంటే ఆ పరిధిని మనం పెంచుతూ ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక
వచనం మనం చదువుదాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 13:5 వచనంలో, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను సమస్తాన్ని వ్యర్థంగా ఏదైతే లాభదాయకం ఉన్నాయో దాన్ని నేను సమస్తాన్ని వ్యర్థంగా ఎంచుకుంటున్నానని అక్కడ అంటాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే ప్రేమ గురించి మాట్లాడతా, అందరికీ మనకు పరిచయం ఉన్న అధ్యాయం అది 13వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కొంత ఏమని ఉంటుందంటే, స్వప్రయోజనమును విచారించుకొనక అని ఉంటుందంట. అంటే మనము వాస్తవంగా నేను ఈ మాట ఈ ప్రత్యేకంగా ఈ మాట స్వప్రయోజనమును విచారించుకొనదు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే మన ఒక పరిధిని పెట్టుకొని దానిలోనే పని చేస్తూ ఉంటే దాన్ని దాటితే ఏం జరుగుతూ ఉంటుంది? సపోజు నేను రోజు ఒక 1 అవరే నేను ఈ పని చేయాలి అని అనుకుంటా ఉన్నా, నేను ఆ రోజు 2 గంటలు చేయాల్సి వచ్చింది అనుకోండి. ఆ పని ఏం జరిగిద్ది అంటే వేరే నేను ఏదో చేయాల్సిన ఇంకో గంటలో కూడా అది అంతే కదా, ఈ గంట చేసి ఇంకో గంటలో నేను వేరే పని ఏదో చేయాల్సి ఉంటుంది, అక్కడ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే నేను దాన్ని కోల్పోవాలి అంతే కదా. ఆ సమయం నేను ఇంకో చోట స్పెండ్ చేయాల్సింది, లేదా ఆఫీస్లో ఉండలేదు. సో అలాంటిది అంటే స్వప్రయోజనాన్ని మనం ఆశించకుండా ఒక్కొక్కసారి అవసరమైతే మనం మన పరిధి నుంచి బయటికి వచ్చి కూడా మన దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విషయంలో ఆసక్తి చూపించవలసిన వారుగా ఉన్నాము అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా 3 సందర్భాలు మనం చూసాము. మనం అనుకున్నది కాదు కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చింది, అది దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వల్ల మనకి అర్థమవుతుంది. అదేవిధంగా నేను ఇష్టపడింది కాదు కానీ దేవుడు నాకు ఇచ్చింది అని అంటే అది దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి తెలుసుకోవడం వల్ల అది కొంత మనకి అర్థమవుతుంది. అదేవిధంగా నాకు అనుకూలమైనది కాదు కానీ అక్కడ అవసరమైనది అని అన్నప్పుడు కొంత నా యొక్క పరిధిని, లేదంటే నా యొక్క అవసరతల్ని, నా యొక్క సమయాన్ని ఏదన్నా ఇందాక మనం పాడుకున్నట్లుగా వాటిలో ఏదన్నా అవ్వచ్చు, అది బలమా లేదంటే ధనమా లేదంటే ఇంకా ఏదన్నా అవ్వచ్చు, దాన్ని కొంత నేను అనుకున్న పరిధిని మించి కొంత చేయడానికి మనం ఇష్టపడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మీరు నన్ను ప్రేమించాలి అన్న మాటని మనం దాని కొరకు మనం ప్రయత్నం చేసిన వారిగా ఉంటాం. అంటే పూర్తిగా చేశామని నేను చెప్పలేను కానీ కనీసము మనం దాని కొరకు ప్రయత్నం అన్నా చేశాము అని మనము చెప్పుకోగలుగుతాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లుగా మనకు అనుకూలమైనట్లుగా చేస్తూ ఉంటే అది మాత్రము ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినట్లుగా కాదు, కనీసం ప్రేమించడానికి ప్రయత్నించినట్లుగా కూడా కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇందాక నుంచి కూడా మనం ఒక సైడ్ నుంచే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి ఇష్టమైంది చేయాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి, అవసరమైతే మనం కొంత త్యాగం చేసన్నా చేయాలి, తనకిష్టమైంది చేయాలి. ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాస్తవంగా అది అంతా ఒక సైడ్ ఉన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు మనం చేయడమేనా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవంగా మనం ఆరాధనలో చూసినట్లుగా కూడా ఇదంతా మొదట ఆయన చేశాడండి ఆల్రెడీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనం చాలా వచనాలు యోహాను రాసిన పత్రికలో ఏమని చూస్తామంటే ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఇది ఏదో ఇప్పుడు కొత్తగా నేను చేస్తుంది ఏమి లేదు. ఆయన ఆల్రెడీ ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడని, మనం ప్రేమించామని కాదు కానీ తానే మనలను ప్రేమించాడు అన్న విషయాలు, అదేవిధంగా తన ప్రేమ చేతే మనల్ని బ్రతికించాడు అన్న విషయాలు ఎప్పుడైతే అవి మనకి అర్థమవుతాయో, ఇందాక అనుకున్నటువంటి ఆయన ఆజ్ఞలు గైకొండాలు, ఆయన అనుగ్రహించింది తెలుసుకోవడాలు, ఆయనకి ఇష్టం, ఆయన కొరకు మనం కొంత మన యొక్క పరిధిని మించి పని చేయడానికి ప్రయత్నం చేయడాలు, ఇవన్నీ మనకి కష్టంగా ఉండవు. ఎప్పుడంటే ఆయన ప్రేమ మనకి అర్థమైనప్పుడు. ఎవరైనా మన కొరకు బాగా ప్రేమించిన వాళ్ళు ఉంటే మన కొరకు మనం వారి కొరకు చేయడానికి మనం ఏమైనా వెనకాడతామా? వెనకాడం. ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా,
మన మన వ్యక్తిగత జీవితంలో కానీ మనకు సహాయం చేసిన వాళ్ళు, మన అవసరతల్లో సహాయం చేసిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మనం తిరిగి వాళ్ళకి సహాయం చేయడానికి కానీ వాళ్ళకి ప్రేమించడానికి కానీ మనం పెద్దగా ఏమీ ఆలోచించం కదా. మరి ఇక్కడ కూడా నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటిది లేదంటే మన ఎడల కనపరిచినటువంటి ఆ ప్రేమ మనకి గనక అర్థమైతే ఇలాంటిదా యేసు ప్రేమ అన్న పాట చదువుకుంటా ఉన్నప్పుడు నిజంగా మనం అది పాడుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రతి వచన భాగం నిజంగా మనం గ్రహించగలిగి నిజంగా మనం అర్థం చేసుకుంటే మనం ఇందాక చెప్పినవన్నీ కూడా అవి ఏమంత కష్టమైనవి కాదు. కాకపోతే ఎప్పుడైతే ఇది మనకి అర్థం కాదో, దేవుని ప్రేమ మనకి అర్థం కాదు, అప్పుడు దేవుని కోసం ఏం చేయాలన్నా కూడా మనకి భారంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. వాస్తవం నా మట్టుకు నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం అది మర్చిపోవడం వల్ల, అంటే దేవుని యొక్క ప్రేమని మర్చిపోవడం వల్లే మనం ఆయన కొరకు ఏదైనా చేయడానికి లేదంటే ఆయన్ని మనం తిరిగి ప్రేమించడానికి మనం అది ఒక భారంగా, అది ఒక కష్టమైన పనిగా, తప్పదా అన్నట్లుగా. అంటే వాస్తవంగా ఇక్కడ ఏమని ఉంటుందంటే ఆయన్ని ప్రేమించడం అనేది అది ఒక ఆబ్లిగేషన్ లాగా, మనం అది తప్పదు చెయ్యాలి అన్నట్లుగా కాదు, కానీ అది మనం ఫ్రీ విల్గా, అంటే మన ఇష్టపూర్వకంగా మన ప్రేమతో స్వచ్ఛందంగా మనం దాన్ని చేయగలగాలి. అంటే అది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆయన యొక్క ప్రేమ. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆయన ప్రేమ నిజంగా మనకి అర్థమైనప్పుడు, ఎప్పుడైతే ఆయన మన కొరకు ఆయన చేసినటువంటి ఆ సిలువలో చేసినటువంటి ప్రేమ మనకి అర్థమవుతుందో అప్పుడు మనం ఆయన తిరిగి ప్రేమించగలుగుతాం. అదేవిధంగా ఇంకొక మాట నాకు అనిపించింది ఏంటంటే చాలామంది మనం ఆయన సన్నిధిలో వాస్తవంగా ఈరోజు ఆయన సన్నిధిలో మనం కలిసి వచ్చాము అంటే ఆయన ఒక వాక్యాన్ని ప్రేమించో లేదంటే ఆయన యొక్క సన్నిధిని ప్రేమించో అలాగా ప్రేమించే మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ ఉండి ఇంకా మనము ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు అంటే నాకేమనిపించిందంటే అది నాకు ఇష్టమైంది చేసి, అంటే నేను ఈరోజు ఆయన సన్నిధిలో కనపడ్డాను, నేను దేవుణ్ణి ప్రేమించినట్లే, నేను ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చాను, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను, నేను ప్రేయర్ చేసుకొని వచ్చాను అంటే ఇంకా నేను దేవుణ్ణి ప్రేమించాను అని మనం అనుకుంటా ఉంటే అది ఇందాక మనం అనుకున్నట్లుగా అది నేను అనుకున్నది చేసి నేను దేవుణ్ణి ప్రేమించినట్లుగా, లేదంటే నాకు ఇష్టమైంది చేసి నాకు అనుకూలమైంది చేసి నేను దేవుణ్ణి ప్రేమించినట్లుగా అవుతుంది. కానీ వాస్తవంగా ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఇంకా మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము ఇవన్నీ చేసి ఆయన సన్నిధిలో కనపడుతూ ప్రేయర్కి వస్తూ ఆరాధనకు వస్తూ పరిచర్యల్లో పాలు పంపులు పొందుతూ ఇంకా మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అని అనుకుంటే అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి అండి. నిజంగా ఇదేనా దేవుడు కోరుకుంటా ఉంది? ఇదేనా అంటే కాదు. మనుషులందరూ కూడా ఆయన యొక్క రక్షణను ఎరిగి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కేవలం ఆయన సన్నిధిలో కనపడే నేను క్రిస్టియన్ని లేదంటే నేను క్రైస్తుని వెంబడిస్తున్నాను, లేదు నేను కేవలం పరిచర్యలో ఉండడం వల్లే నేను వెంబడిస్తున్నాను అని మనం అనుకుంటా ఉంటే అది మనం పొరపాటు, మనం మోసం చేసుకున్న వారిగా అవుతాం. కానీ వాస్తవంగా దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు, దేవుడు మనకి ఏది ఇచ్చాడు, దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది పరీక్షించుకున్నప్పుడే నిజంగా ఆ విధంగా ప్రయత్నించినప్పుడే నిజంగా మనము ఆయన్ని ప్రేమించిన వారుగా ఉంటాము అన్న విషయాన్ని, మరి ఆ ప్రేమకి ఉన్న ఒక ఆయన ఆ విధంగా ప్రేమించడానికి ఉన్నటువంటి కారణం కూడా మనం చూసింది ఏంటంటే అది ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రేమించింది మనకు అర్థమవుతుందో మనం తిరిగి ప్రేమించడానికి అంత కష్టంగా ఉండదు. నేను కూడా ఎప్పుడన్నా కొంచెం వెనకబడుతున్నట్టు వెళ్దామా అన్న ఆలోచన, ఇప్పుడు ఏదన్నా మీటింగ్కో లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్దామా అన్న ఆలోచన వచ్చినప్పుడు నేను కూడా ఆయన ప్రేమనే నేను గుర్తు చేసుకుంటాం. మనం ఏం ప్రాణం ఇచ్చే అంత పని ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే ఆయన ప్రేమతో మనం ఆలోచన చేస్తే ఆయన అయితే మన కొరకు తన ప్రాణాన్ని, అది మామూలుగా ప్రాణం ఇవ్వడం కాదు, ఎంతో తన రక్తాన్ని చివరిబొట్టు వరకు కార్చి, అది కూడా ఆ ప్రాణం ఇచ్చే విధానం కూడా చాలా చాలా కష్టమైనటువంటి విధానంలో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఈ సమయంలో మనకి ప్రాణం ఇచ్చే అంత కష్టాలు లేవు, ఖచ్చితంగా అటువంటివి లేవు. ఎప్పుడైతే
ఆ ప్రేమ ముందు మనం చేస్తున్న పనిని మనం కంపేర్ చేసుకుంటే మనం మనం చాలా ఇంకా హ్యాపీగా, ఇంకా ఆనందంగా మనము ఆయన కొరకు మనం ముందుకు రావడానికి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి, ఆయన కొరకు మనం ముందు రావడానికి అవి ప్రోత్సాహంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల అంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని తిరిగి ప్రేమిస్తాం. అంతటితోనే కాదు కానీ ఆయన్ని మనల్ని ప్రేమించడం వల్ల చాలా ఆశీర్వాదాలను కూడా మనం చూస్తూ ఉంటామండి. ఒక 2-3 చదువుకొని ఈరోజు మనం ధ్యానాన్ని మనం ముగించుకుందాం. యోహాను రాసిన సువార్తలో కనుక మనం ఆలోచన చేస్తే 14వ అధ్యాయంలోనే 3-4 నేను ఒక 3 నోట్ చేసుకున్నాను. 14th చాప్టర్లోనే 14వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమనుందంటే 16 చూడండి, ఇక్కడ మనము ఆయన్ని ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలు గైకొందురు అని అంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆజ్ఞలు గైకొంటామో అక్కడ తర్వాత వచనంలో ఏముందంటే నేను తండ్రిని వేడుకొందును. అప్పుడు అంటే వాస్తవంగా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు జరిగేది ఒకటేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అనేటువంటి ఆయన మనతో పాటు ఉంటాడు అన్నట్లుగా మనం చూస్తాం. 21వ వచనంలో చూడండి, అదే అధ్యాయం. చూడండి, ఇక్కడ ఏముంటుందంటే దేవుడు తనని కనపరుచుకుంటాడు అని చూస్తూ ఉన్నాం. దేవుడు తనని కనపరుచుకోవడం అంటే మనం ఇందాక అనుకున్న వాటిలో ఇంకొంత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, అంటే ఇంకొంత ఎక్కువగా ఆయన ఏం కోరుకుంటున్నాడో తాను కనపరుచుకోవడం, అంటే తాను కనపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే తనకి ఏది ఇష్టమో, తను ఏం కోరుకుంటా ఉన్నాడో అనేది ఇంకొంచెం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి ఏం తలాంతులు ఉన్నాయి, మనం ఏం చేయాలి అనే విషయం కూడా ఇంకొంచెం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అది జరగాలి అంటే మనం ఆయన్ని మనం ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తూ ఉంటామో, ఒకటి ఆదరణకర్త అనే ఆయన మనతో పాటే ఉంటాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకొకటి దేవుడు తాను కనపరుచుకుంటాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకు కొంత క్లారిటీ ఉంటుంది అనమాట. మనం ఇవి చేయొచ్చా చేయకూడదా, ఇది దేవుని చిత్తానుసారమా కాదా, వాస్తవంగా ఇది నేను చేయాల్సిన పనా కాదా, ఇలాంటి విషయాల్లో మనకి కొంత స్పష్టత ఎప్పుడు వస్తూ ఉంటుందంటే దేవుడు తాను కనపరుచుకుంటా ఉన్నప్పుడు, తన యొక్క చిత్తాన్ని తాను కనపరుచుకోవడం అంటే తన చిత్తాన్ని బయలుపరచడం అన్నట్లుగా మనం అనుకోవచ్చు. మరి అదేవిధంగా ఇంకొక వచనం 23వ వచనం చూడండి. కాదు మధ్యలో ఇంకోటి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ఇక్కడ 3 విషయాలు మనం చూసాము. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అదేవిధంగా దేవుడు తాను కనపరుచుకుంటూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే వారు మనతో పాటు నివాసం చేస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు అంటే మనం ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ మనకి ఆదరణ ఉంటుంది. అంటే చూడడానికి బయట వాళ్ళకి చూస్తున్నప్పుడు చాలా టఫ్గా అంటే కష్టమైన పరిస్థితులుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవంగా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆదరించబడతానే ఉంటారు. అదేవిధంగా దేవుడు కనపరుచుకుంటా ఉన్నాడు అని అంటే మనకి చాలా సమయాల్లో సందర్భాల్లో మనకి అర్థం కాని పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తాను కనపరుచుకుంటా ఉన్నాడు అంటే దాంట్లో మనకి కొంత స్పష్టత ఇవ్వబడతా ఉంటుంది అనమాట. ఇది నిజమా, ఇది దేవుని చిత్తానుసారమా కాదా అన్న విషయాల్లో కొంత స్పష్టత ఉంటుంది. ఇంకొకటి దేవుడే మనతో పాటు నివాసం చేస్తాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ సమయంలో ఆయన సన్నిధిని ప్రేమించి ఆరాధించడానికి కూడి వచ్చిన మనందరం కూడా దేవుని ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ గురించి మనం ఆలోచన చేసి దాంట్లో ఏమని రాయబడింది, ధర్మశాస్త్రం అంతటికీ ఇదే మూలము అని రాయబడి ఉందన్నమాట. అది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఈ దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని పొరపాట్లని మనం ఆలోచన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. వాటిలో ఏంటంటే మనం అనుకున్నది చేయడం కాదు, కానీ ఆయన ఆజ్ఞల ప్రకారం చేయాలి. మనం ఆశపడింది చేయడం, మనకు ఇష్టమైంది చేయడం కాదు, కానీ దేవుడు అనుగ్రహించిందే చేయాలి.
అయితే మనకు అనుకూలంగా ఉన్నదే చేయడం కాదు, కానీ కొంత కష్టమైనా సరే అది చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నిజంగా ఆయన్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేసిన వారం అవుతాం. అయితే ఇది మనం చేస్తుంది కాదు. మనం ప్రధానమైన ఇంకో విషయం ఏం చూసామంటే, మనం దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమించవలసిన వారు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఆయనే తన ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. ఆయన ప్రేమతో మనం పోల్చి చూసుకున్నప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న పనులు చాలా అల్పమైనవిగా అవి మనకి కనపడతా ఉంటాయి. అది మనం చేయడానికి అంత కష్టంగా ఇబ్బందిగా ఎన్నటికీ కూడా అవి ఉండవు. అయితే కేవలం ప్రేమించి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మనం ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉంటారో వారితో పాటు ఆయన ఉంటాడు అన్నటువంటి ఆయన యొక్క వాగ్దానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేస్తూ మన విశ్వాస జీవితంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు ఈ చిన్న తలంపులను తన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, ఘనమైన ప్రభువా, యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. బలహీనులమైన మా జీవితాల్లో మరి యొక్క దినాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో మీ బల్ల చుట్టూ ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించి గణపరిచేటువంటి భాగ్యాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించిన విధానానికై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. అవును తండ్రి, ఆయన అయోగ్యమైన పాత్రలమని, ఎన్నికలేని పాత్రలమని మీరు మమ్మల్ని తోసివేయలేదు, కానీ మీ సన్నిధిలో యోగ్యులుగా మీరు మమ్మల్ని చేసిన విధానానికై, మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసిన విధానానికై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఇది మా క్రియల వల్ల జరిగింది కాదు, కానీ మీ యొక్క ఉచితమైన కృప అని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇది మేము అతిశయపడడానికి కాదు, కానీ మిమ్మల్ని మహిమపరచడానికి అని జ్ఞాపకం చేసుకొని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించి ఆయన మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. అదే సమయంలో మీ లేఖనాల వెలుగులో తండ్రి మిమ్మల్ని ప్రేమించడం ఏ విధంగా అని మీరు మమ్మల్ని మాకు జ్ఞాపకం చేసిన విధానానికై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవా, మీరు కోరుకున్నట్లుగా, మీరు ఆశించినట్లుగా తండ్రి మీ యొక్క ప్రేమను మాదిరిగా మేము కలిగి మా విశ్వాస జీవితంలో మేము ముందుకి కొనసాగటానికి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపలో ఆయన బలపరచమని వేడుకుంటా ఉన్నాం ప్రభువా. కనికరించండి దేవా. ఈ సమయంలో ఆయన మీ సన్నిధిని, మీ యొక్క వాక్యాన్ని ప్రేమించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క అవసరతలు అక్కరలు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, నీకు మరుగై ఉన్నది అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. అవసరతల్లో ఉన్నవారిని ఆయన మీరు దర్శించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థత అనుగ్రహించండి దేవా. నాయన ప్రయాణాల్లో ఉన్నవారికి మీరు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీ నామం పేరు జరుగుతున్న పరిచర్యలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రయాసపడుతున్నటువంటి మీ దాసుని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దేవా కావలసినటువంటి సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. కనికరించండి దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ముందున్న వారం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రకటించబడిన నాయన ప్రార్థన అవసరతలు, నాయన పరిచర్య, నాయన వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో మీ కృపాక్షేమాలను మెండుగా దయచేయమని వేడుకుంటూ ఈ సమయంలో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపగల బాహువులకే అప్పగించుకుంటూ ముందున్న వారం అంతట్లో కూడా తండ్రి మీ యొక్క కృపాక్షేమాలు మెండుగా దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసు నామమునే మా ఈ విన్నపాలను సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనము విన్న సందేశంలో ఈ మాటలు సులభంగా గుర్తుండటానికి ఒక 4 మాటలు నేను చెప్తాను. కొత్త ప్రసంగం కాదు, అందులో భాగమే. దేవుని ప్రేమించుకుందాం అనడానికి ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఏంటా ఎగ్జామినేషన్? ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఎవరైతే ఆ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో, అది ప్రభువుకి అర్థమవుతుందో వాళ్ళకి
3 బెనిడిక్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది కన్సలేషన్, ఆదరణ. రెండవది రెవల్యూషన్, కనబరుచుకొనుట. మూడవది హ్యాబిటేషన్, నివాసం చేయడం. గుర్తుందా? అక్కడ మాటలే యోహాను సువార్త 14వ అధ్యాయం. మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఈ 4 తప్పనిసరిగా కనపడాలి. మొదటిది ఏమనుకున్నాం? దానికి ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఏంటి ఎగ్జామినేషన్? ఆయన ఆజ్ఞలు గైకోవటమే. చర్చికి రావడం, పాటలు పాడటం, కానుకలు వేయటం ఇది సెకండరీ. కానీ దానికంటే ముందు విధేయత కలిగిన జీవితం, అదే ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ మనం పాస్ అయితే దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే బెనిడిక్షన్స్ 3 చెప్పండి. మొదటిది ఏంటి? ఆయన కన్సలేషన్, ఆదరణ. రెండవది ఆయన రెవల్యూషన్, కనబరుచుకోవడం. మూడవది ఆయన హ్యాబిటేషన్, నివాసం చేయడం. మనతో, మనలో ఉంటాడు ఆయన. కాబట్టి ప్రభువుని ప్రేమించుట అనేది అంతేకాదు, ప్రభువుని ప్రేమించుట అనేది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞకి వ్యతిరేకమైనది ఏంటి? ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. మరి ప్రధానమైన ఆజ్ఞకి వ్యతిరేకమైనది ఏంటి? పెద్దగా చెప్పండి. ప్రధానమైన పాపం. ప్రధానమైన ఆజ్ఞకు వ్యతిరేకమైనది ప్రధానమైన పాపం. ప్రధానమైన ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసేది ప్రధానమైన పాపం అయితే మరి ప్రధానమైన పాపానికి వచ్చే శిక్ష ఏంటి? ప్రధానమైన శిక్ష. ఆ ప్రధానమైన శిక్ష ఏంటి? అదొకటి చదివించి నేను ముగిస్తాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. అందరూ తీయండి, బైబిల్ తీయండి, అండర్లైన్ చేయండి. 1 కొరింథీ 16:22. అదే అది అందరు తీయండి, అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీ 16:22 చదవండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు కొత్త నిబంధనలో 2 పర్యాయాలు ఈ భయంకరమైన పదం వాడబడింది. ఒకటి గలతీ పత్రిక 1లో, రెండవది కొరింథీ మొదటి పత్రిక 16లో. శపింపబడునుగాక. గ్రీకు భాషలో ఎనాతమా అన్నారు. ఎనాతమా అన్న పదానికి లెట్ హిమ్ బి అకర్స్డ్ అని అర్థం. వాడు శాపం అంటే ఇక నాశనం అని కాదు, అదొక భయంకరమైన అర్థం అన్నమాట అది. అలాంటి 2 పదాలు కొత్త నిబంధనలో వాడారు. ఒకటి గలతీ పత్రికలో పౌలు అంటాడే, ఈ సువార్త కాక వేరొక సువార్త నేనైనను పరలోకము నుండి వచ్చిన దూతలైన ప్రకటించిన ఎడలవాడు శాపగ్రస్తుడగును కాక. అక్కడ ఆ పదం వాడారు. మరలా తిరిగి ఇక్కడ కూడా ఇదే పదం వాడారు. శాపం అనే పదం కొత్త నిబంధనలో ఈ 2 పర్యాయాలు వాడారనమాట. కాబట్టి అది భయంకరమైన శాపం. సరే, మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళక ముందు ఆశీర్వాదం కింద వెళ్తామా, శాపం కింద వెళ్తామా? ఈ శాపం కింద బ్రతుకుతూ ఉంటే ఎంతమంది వచ్చి నీ కోసం ప్రార్థించినా ఆశీర్వాదం రాదు. ఏ కుమారు ప్రార్థించినా, ఏ బాబు ప్రార్థించినా, ఏ పాల్ ప్రార్థించినా ఆశీర్వాదం రాదు. ఎందుకంటే ఆశీర్వాదాలు మనుషుల చేతుల్లో లేవు. ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మనం చివరకు కూడా ఆశీర్వాదం ఇచ్చేది ఎవరంటే ప్రొనౌన్స్ చేస్తారంతే దేవుని సేవకులు. కానీ అది వాళ్ళ చేతిలో లేదు ఆశీర్వాదం. అది ప్రొనౌన్స్ చేస్తారంతే. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఆ ఆశీర్వాదాన్ని ప్రొనౌన్స్ చేయమని, అహరోను చేయమని దేవుడు చెప్పాడు. అది కానీ ఆశీర్వాదం ఇచ్చేది అహరోను కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఆచరణాత్మకమైన ప్రశ్న. నేను ఈ ఆశీర్వాదం కింద ఉన్నానా, శాపం కింద ఉన్నానా? వేర్ am I living under కర్స్ ఆర్ బ్లెస్? తప్పకుండా దేనో దాని కింద నువ్వు ఉండాలి.
ఆయనను ప్రేమించేవాడవైతే ఆశీర్వాదం కింద ఉంటావు. ఆయనను ప్రేమించిన వాడివైతే చెప్పండి శాపం కింద ఉంటావు. ఇక మధ్యలో ఏమి లేదు. ఆశీర్వాదానికి శాపానికి మధ్యలో మిడిల్ ఏమి లేదు. పాతాళానికి పరదేశికి మధ్యలో ఏమి లేదు. అగాధమే ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం అది చెబుతుంది. మధ్యలో ఇంకేం లేదు. అక్కడ అబిస్, అగాధం అంతే, ఇంకేం లేదు. అయితే పరదేశు లేదా పాతాళం, అయితే పరలోకం లేదా నరకం, అయితే ఆశీర్వాదం లేదా శాపం. సో ఆశీర్వాదం కింద నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే అర్థం ఏంటి? ఎగ్జామినేషన్ ఉంది. ఏంటి ఎగ్జామినేషను? ప్రభువును ప్రేమించడం. ప్రేమిస్తే దానికి ప్రూఫ్ ఏంటి? ఆజ్ఞలు గైకొంటాం, అంతే. దేవుని వాక్యాన్ని గైకొంటాం. దెర్ ఈజ్ నో అదర్ ప్రూఫ్. వాక్యానికి విధేయత చూపటం, దేవుని మాటలకు ఆజ్ఞలకు విధేయత చూపటం. అక్కడే నువ్వు చూపకుండా అక్కడే నువ్వు విఫలమైపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి కార్యక్రమాల ద్వారా ప్రభువును ప్రేమిస్తున్నాం అనే ఏమంటారు భ్రమలో నుంచి బయటపడదాం. అంటే కార్యక్రమాలు అనేవి బయటికి మనుషులకు కనబడడానికి, సమన్వయం చేయడానికే కానీ ఒరిజినల్గా దేవుని పట్ల అచంచలమైన గాఢమైన ప్రేమ ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. అది గనక ఉంటే దానికి రుజువేంటి? ఆయన ఆజ్ఞలు గైకొంటమే. ఇక్కడున్న మనందరికీ ఈ ఆచరణాత్మకమైన ప్రశ్న, ఈ వారంలో ఆయన ఆజ్ఞలు గైకొన్నామా? గైకొనకుండా ఆయన్ను ప్రేమించాను అని అనుకుంటున్నామా? మరి దేవుడు మనందరి హృదయాలు ఎరిగినవాడా ఎరగనివాడా? ఎరిగినాడేనా? పాలల్లో నీళ్లు కలిపేవాళ్ళు కొందరు, నీళ్ళల్లో పాలు కలిపేవాళ్ళు కొందరు. దాన్ని కనుక్కోవడానికి లాక్టోమీటర్ అని ఒకటి ఉంటుంది. అందులో వేస్తే పాలు ఎంతో నీళ్ళు ఎంతో తెలిసిపోద్ది. అలాగే దేవుని దగ్గర లాక్టోమీటర్ కాదు కానీ లవ్ మీటర్ ఉంటుంది. ఈ మనిషి నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేదానికి ఆయన దగ్గర ఆయనకు మీటర్ ఉంటుంది, తెలిసిపోద్ది అది ఆ మీటర్తో. కాబట్టి దేవుని వాక్యం పట్ల అలాంటి ప్రేమను మనం కలిగి ఉందాం. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా. మరి ఈ వారంలో నాయుడుపేట వెళ్ళినప్పుడు మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. కానీ అప్పటికే 2 విజిట్స్ అయినందువల్ల